ఫ్రెండ్స్ నేను ఈ కరిజ్మా వెహికల్లో మీకు టోటల్గా ఒక 5 ప్రాబ్లమ్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఒక సీడీ కాయిల్ తరపు నుంచి వచ్చే ఒక 5 ప్రాబ్లమ్స్ ఏదైతే ఈ సీడీ కాయిల్ ఉందో సీడీ కాయిల్ నుంచి అంటే మనకి క్రియేట్ అయ్యే ప్రాబ్లమ్స్ లేకపోతే క్రియేట్ కాకపోయినా సరే వైరింగ్ ఇట్ సైడ్ నుంచి వచ్చిన కంప్లైంట్స్ మనం సీడీ కాయిల్ ప్రాబ్లం అనుకుంటాం, వైరింగ్ ఇట్ ప్రాబ్లం అనుకుంటాం, వగేరే వగేరే ప్రాబ్లం అనుకుంటాం. అసలు డైరెక్ట్గా అసలు వైరింగ్ ఇట్తో పని లేకుండా మనం బండి అనేది ఎలా స్టార్ట్ చేయాలి ఏదైనా దానికి సంబంధించిన కొన్ని వీడియోస్ చేస్తుంది కింద డీప్లో ఉందో ఏదైతే చెక్ చేయండి. ఇప్పుడు ఏదైతే మనకి ఇక్కడ కనబడుతుంది కదా ఈ జాక్ నుంచి మనం ఒక 5 కంప్లైంట్స్ అయితే మనం సాల్వ్ చేసుకోవచ్చు. అంటే కంప్లైంట్ అనేది చెక్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ నుంచి కంప్లైంట్స్ ఉన్నాయా లేదనేది చెక్ చేసుకోవచ్చు. అంటే మనకి ఈజీ మెథడ్లో చెక్ చేసుకోవచ్చు. ఒక డిజిటల్ మీటర్లో మనకి ఆర్పిఎం పని చేయకపోతే ఎలా చెక్ చేసుకోవాలో అది చూపిస్తాను. ఒక బండికి పవర్ వస్తున్నా సరే బండి స్టార్ట్ కాకపోతే ఎలా చెక్ చేసుకోవాలో చూపిస్తాను. అసలు వైరింగ్ ఇడితో పని లేకుండా బండి అనేది ఎలా స్టార్ట్ చేయాలో అది మీకు చూపిస్తాను. అదేవిధంగా ఏంటంటే ఒక బ్యాటరీ పవర్ అనేది వగేరే కొన్ని చెప్తాను భయ్య, మీరైతే ఒకటి చూసేయండి. ఎందుకంటే ఈ జాక్స్ తరపున క్రియేట్ అయ్యే ప్రాబ్లమ్స్ మొత్తం మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ జాక్స్ గురించి తెలుసుకునే ముందర అసలు ఈ జాక్లో ఉన్న వైర్లు అనేది అసలు ఏ విధంగా పని చేస్తాయో తెలుసుకుంటే ఆటోమేటిక్గా మనం కొన్ని ప్రాబ్లమ్స్ అనేది మనం తెలుసుకునేయచ్చు. ఓకేనా? ఇక్కడ చూడండి, మనం ఏదైతే సీడీ కాయిల్ ఉందో ఈ సీడీ కాయిల్కి ఎలా ఉంటుంది జాకు. ఓకేనా? అది తెలిసిందే. ఇప్పుడు దీన్ని టాప్గా తీసుకోండి. ఓకేనా? అంటే టాప్గా తీసుకోండి. ఎందుకంటే 1 2 3 4 5 7 వైర్లు అని చెప్తాను మీకు. ఈ 7 వైర్లో ఏమేం పవర్ వస్తుందో చూడండి. తర్వాత అనేది మీకు దానివల్ల క్రియేట్ అయ్యే కంప్లైంట్స్ కానీ మీకు అదే చెప్తాను. ఇప్పుడు మనం ఇది సీడీ కాయిల్ జాకు. ఇక్కడ మీరు కొద్దిగా క్లోజ్ చేస్తాను ఎందుకంటే మీకు వైర్ కలర్ కానీ క్లారిటీ కనబడద్ది. ఇది టాప్ కింద గుర్తుపెట్టుకోండి. నెంబర్ 1 వచ్చేసి మనకి కార్బోరేటర్లో సెన్సార్ వస్తుంది కదా, కార్బోరేటర్ సెన్సార్కి వెళ్ళిపోయింది. అటు చూడండి ఎలోలో బ్లూ లైన్ ఉంది, మీరు వైర్ కానీ చెక్ చేసుకోండి. ఓకేనా? ఇది వచ్చేసి ఫస్ట్ వైర్ వచ్చేసి కార్బోరేటర్లోకి మిడిల్లోకి వెళ్ళి ఉంటుంది. మీకు పైన స్క్రీన్ నుంచి చూపిస్తారా ఏరో మార్క్ వేసి ఈ వైర్ ఇది కార్బోరేటర్ సెన్సార్లోకి వెళ్ళిపడింది. దీనివల్ల పెద్దగా ఉపయోగం లేదు, పెద్దగా నష్టం లేదు. దీంట్లో పవర్ వచ్చినా రాకపోయినా సరే మనకి పెద్దగా దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు. నెంబర్ 2 పికప్ కాయిల్ వైరు. ఇక్కడ చూసుకుంటే బ్లూలో ఎల్లో లైన్. ఈ పికప్ కాయిల్ వైరు అంటే ఈ వైర్తో పాటు దీంట్లో వచ్చే ప్రాబ్లమ్స్, దీంట్లో వచ్చే సప్లై అని చెప్పేస్తాను. ఇది వచ్చేసి మనకి ఇన్పుట్ వస్తుంది కార్బోరేటర్ నుంచి. అది కార్బోరేటర్ అనేది ఎంత రేజ్ అవుతుంది అనేది జస్ట్ సీడీ కాయిల్ సప్లై వస్తుంది. అదేవిధంగా రెండో వైర్ మ్యాగ్నెట్ నుంచి పికప్ కాయిల్ వైరు. ఈ పికప్ కాయిల్ వైర్ అనేది మనకి ఇక్కడ మ్యాగ్నెట్ కానీ చూసుకుంటే ఇక్కడ ఉంటుంది మ్యాగ్నెట్ జాక్లో. ఓకే, ఇక్కడ నుంచి చూస్తారా మ్యాగ్నెట్ జాక్లో మిడిల్లో. ఓకే, ఈ మిడిల్ వైరు మనకి ఈ మ్యాగ్నెట్లు ఏ వైర్తో పని లేకపోయినా సరే ఈ మిడిల్ వైర్ నుంచి పవర్ ఒక వైర్ తీసుకునేసి ఇక్కడ ఒక వైర్ తీసుకునేసి మనం డైరెక్ట్గా మ్యాగ్నెట్ సప్లై సీడీ కాయిల్ తీసుకోవచ్చు. నెంబర్ 3 కానీ చూసుకుంటే పవర్ కాయిల్ వైరు. ఓకేనా? ఇక్కడ చూడండి బ్లాక్లో ఎల్లో లైన్ ఉంది. నెంబర్ 3 ఇక్కడ నుంచి అవుట్పుట్ సీడీ కాయిల్ నుంచి అవుట్పుట్ దేనికి పవర్ కాయిల్కి. ఏదైతే మనం ఇక్కడ పవర్ కాయిల్ బిగిస్తాం కదా ఇక్కడ ఉంటుంది వైర్ అనేది. ఇక్కడ నుంచి చూసారా ఈ వైర్కి అనేది మనం డైరెక్ట్గా సీడీ కాయిల్ నుంచి పవర్ తీసుకొని పవర్ కాయిల్కి ఇస్తే మనకి ఆటోమేటిక్గా మనకి సీడీ కాయిల్ నుంచి సప్లై వచ్చేస్తుంది. అంటే ఈ వైరింగ్ ఇటు దేంతో పని లేకుండా మీకు ఆల్మోస్ట్ 2 ప్రాబ్లమ్స్ చెప్పాను. ఓకేనా? ఇప్పటికి మీరు కరెక్ట్గా ఆలోచిస్తే ఒకటి మ్యాగ్నెట్ కాయిల్ నుంచి ఒక వైర్ లాక్కోవచ్చు, మరొకటి ఏదైతే సీడీ కాయిల్ నుంచి ఏడొక ఒక వైర్ లాక్కోవడం వల్ల అంటే మనకి ఈ వైరింగ్ ఇటుతో పని లేకుండానే మనం బండి అనేది స్టార్ట్ చేయొచ్చు అని చెప్పాను. నెక్స్ట్ ఓకేనా? నెంబర్ 4 ఏదైతే ఉందో బ్యాటరీ సప్లై ఇవ్వాలి. బ్యాటరీ సప్లై అనేది ఎందుకు ఇవ్వాలి? ఏదైతే సీడీ కాయిల్ అనేది మనకి పని చేయాలంటే బ్యాటరీ సప్లై దీంట్లో రావాలి కంపల్సరీగా. ఏడగాని చూసుకుంటే మనకి ఫీజ్ బాక్స్ ఉంటుంది. ఈ ఫీజ్ బాక్స్ కంప్లైంట్ ఉన్నా సరే ఫీజ్ బాక్స్ సంబంధించిన వైరింగ్ ఇటు కంప్లైంట్ ఉన్నా సరే మనం డైరెక్ట్గా ఏం చేయాలంటే ఏదైతే మనం బ్యాటరీ బిగిస్తామో బ్యాటరీ నుంచి ఒక ప్లస్ వైర్ అనేది డైరెక్ట్గా తీసుకునేయచ్చు. ఓకేనా? బ్యాటరీ ప్లస్ అప్పుడు మనకి కాయిల్ అనేది వర్క్ అవడం స్టార్ట్ అవుతుంది. బ్యాటరీ సప్లై వస్తేనే వర్క్ అవడం స్టార్ట్ అవుతుంది. రేపు ఎప్పుడైనా మీకు స్టార్టింగ్ కంప్లైంట్ వచ్చింది అనుకో, బ్యాటరీ కీ ఆన్ అవుతున్నా సరే బ్యాటరీ బండి పవర్ రావడం అనుకో, ఇక్కడ పవర్ వస్తుందో చెక్ చేసుకోండి. ఈ వైర్లో పవర్ వస్తేనే మనకి ఈ సీడీ కాయిల్ అనేది కరెంట్ రిలీజ్ చేస్తుంది. ఓకేనా? ఐడియా వచ్చింది కదా మీకు. నెంబర్ 2లో మ్యాగ్నెట్ నుంచి పికప్ కాయిల్ తీసుకోవాలి. నెంబర్ 3లో మనం దీంట్లో నుంచి అవుట్పుట్ పికప్ కాయిల్కి ఇవ్వాలి. నెంబర్ 4లో బ్యాటరీ సప్లై ఇవ్వాలి. ఓకేనా? నెంబర్ 4లో బ్యాటరీ సప్లై చేయాలి. ఇంకా నెంబర్ 5 కానీ వస్తే మనకి ఏదైతే కార్బోరేటర్ సెన్సార్ వస్తుందో కార్బోరేటర్ సెన్సార్లో నెంబర్ 3 వైరు పైన స్క్రీన్ నుంచి చూపిస్తాం మీకు జాక్ కానీ ఈ వైరు. ఓకేనా? ఇంకా చూసుకుంటే నెంబర్ 6 అనేది ఎడగాని చూసుకుంటే ఎల్లోలో బ్లాక్ లైన్ ఉంది. నెంబర్ 6 అనేది దేనికి యూజ్ అవుతుంది అంటే ఏదైతే మనం డిజిటల్ మీటర్ ఉందో డిజిటల్ మీటర్లో అనేది ఆర్పిఎం మనం ఎప్పుడైతే యాక్సిలరేటర్ ఇస్తామో యాక్సిలరేటర్ ఇచ్చినప్పుడు ఆర్పిఎం పని చేయకపోతే ఆర్పిఎం కోసం యూజ్ చేస్తాం. మీకు కావాలంటే ఇక్కడ డిజిటల్ మీటర్ జాక్ ఉంది కదా ఈ జాక్లో చూపిస్తాను. ఏ వైరు ఎల్లోలో బ్లాక్ లైన్ కదా ఇది ఇక్కడ నుంచి చూడండి. ఓకేనా? ఇక్కడ అంటే మనకి ఆర్పిఎం పని చేయనప్పుడు ఏంటంటే ఈ వైరింగ్ ఇడితో పని లేకుండా డైరెక్ట్గా ఇక్కడి నుంచి ఒక వైర్ తీసుకునేసి డైరెక్ట్గా ఇటు పెట్టుకునేచ్చు. అంటే మనకు వైరింగ్ ఇడితే ఏం పని లేదు. అంటే వైరింగ్ ఇడి కంప్లైంట్ ఉందా లేదా చెక్ చేయాల్సిన అవసరం లేదు.
డైరెక్ట్గా ఏంటంటే ఈ వైర్కి కానీ కలిపామంటే మనకి ఆర్పిఎం పని చేస్తున్నది అనేది అర్థమైపోద్ది. ఓకేనా. ఇప్పుడైతే నెంబర్ 5 ఇంకా నెంబర్ 6గా చూసింది. లాస్ట్ అండ్ ఫైనల్ నెంబర్ 7. ఓకే, నెంబర్ 7గా చూసుకుంటే మనం బ్యాటరీ మైనస్ ఇవ్వాలి, అంటే నెగిటివ్ ఇవ్వాలి. ఓకేనా. ఇక్కడ బ్యాటరీ ప్లస్ బ్యాటరీ మైనస్ ఇస్తేనే మనకి ఏదైతే సీడీ కాయిల్ ఉందో సీడీ కాయిల్ అనేది వర్క్ అవుద్ది. ఇక్కడ టోటల్గా మీకు ఏం అర్థమైంది, ఒకటి మ్యాగ్నెట్ నుంచి అనేది ఏ పవర్ తీసుకోవాలి, పికప్ కాయిల్కి అవుట్పుట్ ఏది ఇవ్వాలి, బ్యాటరీ సప్లై ఏది ఇవ్వాలి, ఎర్త్ ఏది ఇవ్వాలి, ఆర్పిఎం పని చేయకపోతే మనం ఎలా చెక్ చేసుకోవాలి అనేది టోటల్గా ఒక 5 ప్రాబ్లమ్స్ అయితే మీకు చెప్పాను భయ్య. అంటే దీని సైడ్ నుంచి అంటే మ్యాగ్నెట్ నుంచి దీనికి పవర్ వస్తుంది లేదనేది డైరెక్ట్గా వైర్ పెట్టి చెక్ చేసుకోవచ్చు. నెంబర్ 2 ఏంటంటే వైరింగ్ గిడ్తో పని లేకుండా సీడీ కాయిల్ నుంచి డైరెక్ట్గా పవర్ కాయిల్కి పవర్ వేయడం వల్లదంటే మనకి సీడీ కాయిల్ నుంచి వైరింగ్ గిడ్తో పని లేకుండా పవర్. అదేవిధంగా మనకి ఎప్పుడైతే ఆర్పిఎం పనిచేయదో ఆర్పిఎం పనిచినప్పుడు ఏంటంటే డైరెక్ట్గా ఇక్కడ నుంచి ఒక వైర్ లాక్కునేసి వైరింగ్ గిడ్తో పని లేకుండా ఆర్పిఎం అనేది మనం చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఏదైతే మనకి బ్యాటరీ సప్లై ఏదైతే ఈ ఫీజ్ బాక్స్ కంప్లైంట్ లేదా వగేరా ఇంకేమైనా కంప్లైంట్ వచ్చినప్పుడు ఏంటంటే డైరెక్ట్గా మనం బ్యాటరీ ప్లస్ వైర్ పెట్టుకొని మనం డైరెక్ట్గా చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఏంటంటే టోటల్గా ఈ సీడీ కాయిల్లోకి పవర్ అనేది ఎలా ఇస్తే మనకి బండికి పవర్ వస్తుంది అనేది మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనుకుంటా. మీకు టోటల్గా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి. ఇంకా దీని మీద డౌట్ ఉందంటే కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. నేనైతే క్లారిటీగా అయితే 7,000 గురించి అయితే మీకు అయితే స్టెప్ బై స్టెప్ చెప్తాను. లేదు మీరు మరొకసారి చూస్తానంటే చూడండి, ఓన్లీ కలర్ వైర్ కలర్ వరకే చూపిస్తాను నేను. ఓకే, నెంబర్ 1లో కానీ చూసుకుంటే మీరు క్లారిటీగా అబ్జర్వేషన్ చేసుకోండి. అయితే మీ బండిలో కొద్దిగా షేడ్ అయ్యి ఉండొచ్చు, ఇది కొత్త వైరింగ్ కాదు అది. నెంబర్ 2 కానీ చూసుకుంటే బ్లూలో ఎల్లో లైను. ఓకేనా, ఇది నెంబర్ 2. నెంబర్ 3 కానీ చూసుకుంటే బ్లాక్లో ఎల్లో లైను. ఇది కానీ చూసుకుంటే మనకి డైరెక్ట్గా పవర్ కాయిల్కి వెళ్తుంది. ఓకే, ఇది బ్యాటరీ సప్లై, బ్లాక్లో రెడ్ లైన్. ఓకే, ఇంకా నెంబర్ 5 కానీ చూసుకుంటే మనకి కార్బోరేటర్ సెన్సార్కి ఎల్లోలో ఆరెంజ్ లైన్. ఓకే, ఇంకా నెంబర్ 6 కానీ చూసుకుంటే మనకి ఏదైతే ఆర్పిఎం ఉందో ఆర్పిఎం సంబంధించింది ఈ వైర్ కలర్ కానీ చూసుకోండి, ఎల్లోలో బ్లాక్ లైన్. ఓకేనా. అదేవిధంగా ఇక్కడ గ్రీన్ వైర్, ఈ గ్రీన్ వైర్ అనేది మనకి బ్యాటరీ మైనస్, ఇది వచ్చేసి ప్లస్, కింద పైన ఉంటుంది. కంపల్సరీ 2 సప్లై వస్తే మనకి ఈ పికప్ కాయిల్ నుంచి పవర్ వచ్చినా సరే, మనకి మనం సీడీ కాయిల్ నుంచి అవుట్పుట్ మనకి మామూలుగా ఏదైతే పవర్ కాయిల్కి పవర్ తీసుకున్నా సరే అట్టినప్పుడు ఏంటంటే కంపల్సరీగా బ్యాటరీ సప్లై దీంట్లోకి వస్తుంటేనే మనకి ఈ కాయిల్ అనేది వర్క్ చేస్తుంది. బ్యాటరీ సప్లై కానీ రాకపోతే ఈ కాయిల్ అనేది వర్క్ చేయదు. దాని ఒకటి మీరు గుర్తించండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.